కేర్నాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం నల్లి గోస్ట్ బిర్యానీ చూద్దామండి ఎలా చేస్తారో. దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఒక హాఫ్ కేజీ కంటే తక్కువ ఉన్న మటన్ అండి. దీన్నే నల్లి అంటారండి. ఇదే దీని స్పెషాలిటీ. యాక్చువల్గా ఇది మటన్ బిర్యానీ, కానీ హైదరాబాద్ స్టైల్లో వాళ్ళు ఏం చెప్తారంటే నల్లి గోస్ట్ ఎక్కువ వేస్తారు కాబట్టి నల్లి గోస్ట్ బిర్యానీ అంటారు. సో ఇది నల్లి గోస్ట్ బిర్యానీ అండి. ఇంకా తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక టమాటా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కొంచెం చీల్చి పెట్టానండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను, వేయించి అన్నంలో కలుపుతాను. తర్వాత ఇవి లవంగాలు, చెక్క, షాజీరా, యాలకులండి. బిర్యానీ ఆకు ఒక 4 ఆకులు తీసుకున్నాను. ఒక 2 గంటలు ఆయిల్ తీసుకున్నానండి. దీన్ని నేను నెయ్యితో కూడా చేస్తాను. నెయ్యి ఆయిల్ కలుపుతానండి, ఎందుకంటే ఒక నెయ్యితోనే చేస్తే అది బాగోదండి. సో నెయ్యితో పాటు ఆయిల్ కూడా కలుపుతాను. 1 కప్పు పెరుగు, తర్వాత అవి ఉప్పు, కారం, పసుపు ఒక సాల్ట్ 2 టీ స్పూన్లు తీసుకున్నాను, మా టేస్ట్ సరిపడా, అంటే ఈ ముక్కల వరకు. తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది రైస్ అండి, బాస్మతి రైస్. ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు తీసుకున్నాను ఈ గ్లాస్తో. చాలా చిన్న గ్లాస్ అండి ఇది, టీ గ్లాసు. ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ దీన్ని మనం రైస్ కుక్కర్లో చేద్దామండి. ఫస్ట్ ఈ ముక్కలు ఉడికించుకోవడానికి మామూలు కుక్కర్ యూజ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టానండి. దీంట్లో ఫస్ట్ ఒక గరిటె నెయ్యి పోసుకుందామండి. కొంచెం గరిటె నిండలేదు ఇందాక. దీంట్లో ముందు మనం జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు ఫస్ట్ వేయించి తీసుకుంటే తర్వాత మిగతా దినుసులన్నీ వేసుకోవచ్చండి. జీడిపప్పు వేగినాయండి. మనం జీడిపప్పు తీసుకుని ఫస్ట్ దీంట్లో నూనె ఉంది కదా, నూనె వేసుకుందాం. దీంట్లో మసాలా దినుసులు అంటే లవంగా, చెక్క, తర్వాత బిర్యానీ ఆకు, ఇవి వేగేసరికి ఈ ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, యాక్చువల్గా వెడల్పాటి దాంట్లో వేసుకుంటే బాగుంటుందండి, కానీ మటన్ ఉడకటానికి మళ్ళీ మనకి కుక్కర్ కావాలి కదా. సో కుక్కర్లోనే వేసుకుంటే అన్నీ అయిపోతుంది అన్నట్టుగా కుక్కర్ తీసుకున్నాను నేను. ఇవి కొద్దిగా ఎర్రగా వేగాలండి. మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, కాకపోతే దగ్గరుండి చూసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా రెడ్ కలర్లోకి వస్తున్నాయి కదండి ఉల్లిపాయలు. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను. మీరు తీసుకునే రైస్ని బట్టి దీన్ని తీసుకోండి.
అంటే దీని పరిమాణం పెంచుకోండి. నేను ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నా కాబట్టి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు చాలండి. ఇది వేగేటప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి, టమాటా ఈ ముక్కలు వేసుకుందామండి. పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోండి. నేను పెద్దగా వాడను. పుదీనా కొత్తిమీర కూడా ఉంటే అవి కూడా ఈ టైంలోనే వేసేసుకోండి. ఇది కొంచెం మంచిగా వేగుతున్నప్పుడు కొద్దిగా రెడ్ కలర్లోకి రావాలండి. అప్పుడు ఈ ఉప్పు, పసుపు, కారం ఉన్నది వేసేసుకోండి. కారం కూడా వేయాలండి, వేస్తేనే కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది, మంచి రుచి వస్తుంది అన్నమాట. దానికి రంగు కూడా వస్తుంది. సో ఇది వేగుతుంది కదా, ఇప్పుడు ఈ కప్పు పెరుగిందులు వేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఈ మటన్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ మటన్లో నేనేమి ఉప్పు కారాలు ఏమీ వేయలేదండి. ఇందులో ఉన్నాయి పట్టేటట్టుగా నేనేమి వేయలేదు. మసాలాలు, ఉప్పు కారాలు, ప్లెయిన్ మటన్ మటుకు ఇది. వేసాక దీన్ని ఇలా కలుపుకోండి. మొత్తం అంతా పట్టుద్దండి దీనికి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం అండి. యాక్చువల్గా ఇందాక మనం తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్, అవి 3 గ్లాసులు రైస్ కాబట్టి నేను 6 గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి. అందులోంచే నేను 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇందులో రైస్ ఈ మటన్ అంతా ఉడికాక దీంట్లో వచ్చే వాటర్ని చూసుకుని అప్పుడు మళ్ళీ మనం రైస్లో వాటర్ పోసుకుందామండి. పెరుగు, నీళ్ళు పోసాం కదా, మటన్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. సో అన్నీ చూసుకుని అప్పుడు మనం రైస్కి సరిపడా వేసుకుందామండి. ప్రజెంట్ ఇది ఉంది. ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మనం ఈ మూతను పెట్టుకుందామండి. మిగతాది కుక్కర్లో, రైస్ కుక్కర్లో ఉడుకుద్ది. సో ఒక 10 మినిట్స్ చూద్దాం. 5 విజిల్స్ తర్వాత కట్టేసానండి నేను. ఇప్పుడు ఇది వస్తుంది, తీసి చూద్దాం ఎట్లుందో. ఇలా ఉందండి. దీన్ని నేను గ్రేవీ ఎంత ఉందంటే మనం వాటర్ దాంట్లో సరిపడా పోసుకోవాలనుకున్నాం కదా, ముక్కలు సపరేట్ చేసి గ్రేవీ కూడా సపరేట్ చేసి చూపిస్తానండి మీకు. కొలత వేసుకుందాం. ఈ ముక్కలను గ్రేవీ సపరేట్ చేశానండి నేను. ఈ గ్రేవీ దీంట్లో 3 గ్లాసులు వచ్చింది. మనం యాక్చువల్గా 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి కదా. ఈ 3 గ్లాసులు నేను ఇందులో వేసేస్తున్నాను. ఇవి మనం కడిగి పెట్టుకున్న రైస్ అండి. ఇంకా వాటర్ పోయలేదు నేను దాంట్లో. 3 గ్లాసులు వేరే వాటర్ పోయాలి కదా, దీంట్లోంచి తీసుకుంటున్నాను. మొత్తం 6 గ్లాసులు వాటర్ అండి ఇవి అసలుకి. తర్వాత మనం రైస్లోకి ఉప్పు వేసుకోవాలండి. ఇందా నుంచి ముక్కలకు మాత్రమే వేసాము. నేను ఒక 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను అన్నం వరకు. తర్వాత ఈ పీసులు కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి ఇది కలుపుతాను. బాగా కనబడుతుంది కదా, ముక్కలు వేసాక ఇంకా బాగా కనబడుద్దండి. ఈ ముక్కలు 5 విజిల్స్ వరకే ఉడికినాయండి. మిగతాది రైస్ కుక్కర్లో ఉడికిపోతుంది మనకి. ఈ బిర్యానీ స్పెషల్ రైస్ కుక్కర్ కూడా. రైస్ కుక్కర్లో బిర్యానీ చాలా ఈజీగా అయిపోద్దండి. ఉడికిందా లేదా అని 10 సార్లు మనం ఎత్తి చూసుకోకర్ల మూత. సో ఒకసారి మనం అన్నీ సరిపడా వేసేసి మనం మూత పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ బాస్మతి రైస్ని ఎక్కువసార్లు కలపకూడదండి, అవి ముక్కలుగా విరిగిపోతున్నట్టు అవుతాయి. ఇదేనండి. దీన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. అక్కడ మనం ఇప్పుడు ఈ కుక్కర్ సెట్ చేసుకుందామండి. పెట్టేశాను, ఆన్ చేశాను. ఒక 15 మినిట్స్లో ఈ రైస్ రెడీ అయిపోతుందండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు.
ఇది ఎట్లా ఉడుకుతుందో ఒకసారి చూద్దామండి. ఇలా ఉడుకుతుందండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు మనం ఒక గరిట నెయ్యి వేసుకుందామండి. పైన నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది, అన్నం చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి కలిపి చూద్దాం. బాగుంది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి, బాగా వచ్చింది కదా. నేను దీన్ని ఒక ప్లేట్లో తీసి చూపిస్తానండి మీకు. రైస్ కుక్కర్లో పెడితే ఇదేనండి మంచి సౌలభ్యం. పొద్దుగూకి చూసుకోక్కర్లేదు, ఎలా వచ్చిందా అని భయపడక్కర్లేదు. చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది. సో నేను మళ్ళీ చూపిస్తానండి మీకు. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదేనండి నల్లి గోస్ట్ బిర్యానీ. బాగుందా? దీనికి కాంబినేషన్గా మనం రైతా తీసుకోవచ్చండి, కర్రీ కూడా తీసుకోవచ్చు. కానీ మనమే ఇందులో కారం అవన్నీ వేసాం కదా, సో కర్రీ వేసుకుంటే చాలా స్పైసీగా తయారవుతుంది. ఇలా అయితే వట్టిగా తినొచ్చు, మనం రైతా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి మన నల్లి గోష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మీరు కూడా చేసుకుందరు. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్లు మాకు అందించండి. మళ్ళీ ఇంకా కొన్ని మేము చేయగలుగుతాం కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.